ఇంకోటి కూడా నిర్మోహమాటంగా చెప్తున్నాను, దయచేసి పండ్లు దేవతా పూజలకు మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. నన్ను తిట్టుకున్నా పర్లేదు, సర్వే జనా సుఖినో భవంతు అన్నారు కదా, మళ్ళీ ఈ మాట ఏంటి అంటారేమో. కొన్ని ఒక వికృతమైనటువంటి చేష్టలు చూస్తూ ఉన్నాం. కొంతమంది బాహాటంగా మేము ఇదే చేస్తాం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మన మీద ఛాలెంజ్లు కూడా విసురుతున్నటువంటి వీడియోలు కూడా కొన్ని చూశాను. దయచేసి కాబట్టి హిందువుల దగ్గరే కొనండి, ఇది నా మనవి. దయచేసి చెబుతున్నాను, మన హిందుత్వం బతకాలి, మన భారతదేశం హిందూ దేశం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. దేవుడికి పెట్టేటువంటి పండ్లు అవి కూడా వాళ్ళ లాలాజలంతో మేము ఎంగిల్ చేస్తాం, మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, మీరు ఏం చేస్తారని చెప్పి మన మీద ఛాలెంజ్ చేస్తున్నప్పుడు కనీసం మేల్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు కూడా ఉంది. ఖచ్చితంగా గురుగారు. దేనికంటే మనం భగవంతుడు అంత విశ్వాసంతో ప్రేమతో భక్తితో మనం భగవంతుడికి నివేదన పెడుతున్నప్పుడు చాలామంది అడుగుతారు, మరి ఎంగిలి పండు శబరి పెట్టలేదా రాముడికి అంటే, దాంట్లో భక్తి కనబడుతుంది, దీంట్లో వ్యతిరేకత కనబడుతుంది, తేడా ఉంది కదా గురు కదా. భగవంతుడు ఆవిడ ఎంగిలి పండ్లని ఆయన స్వీకరించాడు. ఇక్కడ ఎవరో ఎంగిలి చేసిన పండ్లని మనం ఎట్లా పెడతాం? ఆవిడ డైరెక్ట్ కొరికి ఇస్తూ ఉంటే దేవుడు చూశాడు, ఆయన కావాలని తీసుకున్న సందర్భం, తీసుకొని స్వీకరించిన పరిస్థితులు అది. ఇప్పుడేమో ఎవరో ఎంగిలి తీసుకొచ్చి మన దేవుడికి ముందు పెడతాము అంటే, అరే కింద పడ్డ పుష్పమే మనం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాం. అలాంటిది ఎవరో లాలాజనం వాళ్ళు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. నేను వ్యతిరేకత కాదమ్మా, ఉన్నది అంటే వాళ్ళు ఛాలెంజ్ చేసిన దానికి మనం కనీసం మన ధర్మం ఉండాలి. మనకు మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నం చేయాలి, మన బుద్ధి వాడాలి. కనీసం ఏం లేరా మన వాళ్ళు అమ్మేవాళ్ళు? లేదు, చేసేవాళ్ళు చేయండి, వ్యాపారం చేయండి. ఏ పండ్ల వ్యాపారం కంటే అంతకుమించింది ఏముంది చెప్పండి? అరే కూల్ డ్రింకులు తాగితే రోగాలు వస్తున్నాయి, కూల్ డ్రింకులు తాగొద్దు, పండ్లే తినండి అని చెప్పి డైరెక్ట్ అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. మరి ఎందుకు ఇవ్వరు ఛానల్ వాళ్ళు, మన వాళ్ళందరూ కూడాను? అరే హిందువుల దగ్గర కొనండి అని చెప్పి చెప్పడం తప్పే ఉంది దాంట్లో. అయితే గురుగారు, ఇక్కడ ఆడియన్స్ నుంచి ఈ ప్రశ్న, ఇప్పుడు మీరు చెప్పినది కొన్ని సందర్భాల్లో మేము మా మీడియా ఛానల్స్ ద్వారా చెప్పినప్పుడు కింద కామెంట్లో పండ్లు హిందువుల దగ్గరే కొనాలి, కూరగాయలు హిందువుల దగ్గర కొనాలి అని చెప్తున్న మీరు, మరి మీకు నిజంగానే అనారోగ్యం వస్తే హిందువుల డాక్టర్ దగ్గరికి వెళ్తారా, వాళ్ళతోనే చూపించుకుంటారా అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఈ ప్రశ్న కేవలం ప్రేక్షకుల నుంచి వచ్చింది కాబట్టి నేను గురువు గారి ముందుకు తీసుకొచ్చాను. యా కరెక్టే కదా. మరి వాళ్ళు మన హిందూ డాక్టర్ల దగ్గరికి రావట్లేదా? డాక్టర్లందరూ వాళ్ళే ఉన్నారా? మన వాళ్ళు లేరా? అత్యధికంగా మన వాళ్ళే ఉన్నారు. మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి మన వాళ్ళ దగ్గర వాళ్ళు రావట్లేదా? ఎందుకు వస్తున్నారు? సిగ్గు లేకుండా, మరి బుద్ధి లేకుండా ఎందుకు వస్తున్నారు? రావద్దు కదా. మీరు మీ డాక్టర్లు మీరు పెట్టేసుకుని మా డాక్టర్లు మేము పెట్టుకుంటాం, మా దగ్గర ఉన్నారు చాలు. అవునా కాదా? అలా అనుకుంటే అసలు హిందువులు ఇవాళ రోజున ఏం కొనకపోతే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఎక్కడ బతుకుతారు? అవునా కదా? అత్యధిక శాతం సమాజంలో కనిపిస్తున్న హిందువే కొనకపోతే మరి మనుగడ అనేది ఉండదు కదా. ఏం చేస్తారు మీరు? మీరేం ఛాలెంజ్ చేస్తారా? మేము ఎంగిల్ చేస్తాం, ఉమ్ముతాం. క్లియర్గా అమ్మా, మరి దరిద్రంగా ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది చెప్పండి. భగవంతుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాడికి ఉమ్మే గుర్తుకొస్తుంది, కానీ భగవంతుడు గుర్తు రావడంలా. భయం వేస్తుంది. ఇది ఎవరు ఎక్కడ ఎంగిల్ తింటూ ఉంటే మనం ఇప్పుడు కొంతమంది అనారోగ్యం ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పండ్లు తింటూ ఉంటారు. అవి ముట్టుకున్నప్పుడు వాటి బ్యాక్టీరియా చేతికి వస్తుందా రాదా? పండు ఒలుచుకునేటప్పుడు ముందుగా చేయగడుకుంటాడు, కానీ ఒలుచుకున్న తర్వాత చేయగడుకోడుగా. అదే అంతే తినేస్తాడుగా. మరి ఆ బ్యాక్టీరియా వస్తుందిగా, నువ్వు రోగాల్ని కూడా నువ్వు అందరికీ పంచుతున్నట్టుగా. నీకున్న రోగాలు మీరు అందరూ ఆరోగ్యవంతులే ఉన్నారా? ఆరోగ్యవంతులే ఉంటే డాక్టర్లు అక్కర్లేదుగా మీకు అసలు. కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే మొత్తం ఉండేది వాళ్ళే ఉంటారు, ఇంకెవరు ఉండరు. ఆ జాతి వాళ్ళే ఎక్కువ, ఎక్కడైనా చూడండి వాళ్ళే ఉంటారు, రెండో వాళ్ళు ఉండరు. అవునా? మరి అట్లాంటప్పుడు మీరు చేసే పనే తప్పుడు పని. మేము చేస్తాం, మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అంటే, అట్లాంటప్పుడు మన వాళ్ళకు కూడా కొంచెం బుద్ధి మారాలి, ఆలోచన విధానంలో మారాలి తప్పనిసరిగా. హిందువుల దగ్గరే కొనండి, దాంట్లో అనుమానమే లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను. హిందువుల దగ్గరే పండ్లు కొనండి, హిందువుల దగ్గరే కూరగాయలు తీసుకోండి, హిందువుల దగ్గరే మీరు తీసుకునేటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో వాళ్ళ దగ్గరే తీసుకోండి, వేరే వాళ్ళ దగ్గర తీసుకోకండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఉమ్మి మనకు అమ్ముతున్నారు,
మనం కొనడం మానేస్తే మింగడానికి ఉమ్మి కూడా వాళ్ళ నోళ్ళలో ఉండదు. అవునా కదా? కొంటున్నాం కాబట్టి ధైర్యంగా ఓపెన్గా చెప్పేస్తున్నారు. మనకు గతి లేదా? మన వాళ్ళు అమ్మట్లేదా? మనకు గతి లేదా? వాడు తప్పితే మానవతా దృక్పథంతో చూస్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటే మంచిగానే ఉంటాం మనం కూడా. వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారమ్మా, నేను కాదని చెప్పడంలా. శ్రీరామ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, భగవద్గీత శ్లోకాలు చదువుకొని వాటి పరమార్థం చెబుతూ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలకి నేర్పించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది రామ భజన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, గణేష్ మండపాలు కట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, గణపతి నవరాత్రులలో శ్రీరామనవమి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్న మధ్య ఒక ఆయన చూశాను ముస్లింని, ఆయన తప్పనిసరిగా శ్రీరామనవమి ఆయన ఆధ్వర్యంలో చందాలు వసూలు చేసుకొని చక్కగా కళ్యాణం చేయించి పానకం వడపప్పు పంచుతున్నాడు, అన్నదానం చేస్తున్నాడు. అలా చేసేవాళ్ళు ఉన్నారు గురువుగారు. చెయ్యకపోయినా సాంప్రదాయాన్ని ధర్మాన్ని వ్యతిరేకించకుండా గౌరవించి నడుచుకునే వాళ్ళు ఉన్నారు సమాజం. అమ్మ ఇక్కడంటే మనం ఇంత గొడవలు ఇవన్నీ ఉన్నాయి కానీ అమ్మ మన ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే పెద్దగా ఈ తారతమ్యాలు తక్కువ. ముస్లిం హిందూ అనేటువంటి తారతమ్యాలు చాలా తక్కువ. కరుడు కట్టుకున్నటువంటి ముస్లిమ్స్ లేరు అక్కడ. అతి తక్కువ మంది ఉంటారు, అతి తక్కువ మంది ఉంటారు, తక్కువ శాతం కనపడుతుంటారు. వాళ్ళ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగితే తప్పనిసరిగా నాగేంద్రుడి దగ్గర పాలు పొంగలి చేయించి నివేదన పెట్టిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటారు. ఆంధ్ర సైడ్ నేను అక్కడ గుళ్ళో చేసినప్పుడు ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు, వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎందుకు? అసలు ముస్లిం లోపలికి రావడం ఏంటి? రాడు. వచ్చి మళ్ళీ బ్రాహ్మడికి డబ్బులు ఇచ్చి దండం పెట్టడం ఏంటి అంటే, లేదు మా అమ్మాయి పెళ్ళి ఉంది పలానా రోజున, మీరు ముందు నాగులు అంటారు వాళ్ళు, నాగేంద్ర స్వామిని నాగులు అంటారు వాళ్ళు, నాగులకి మేము పాయసం వండిస్తే కానీ మేము మా ఇంట్లో పెళ్లి చేసుకోమని చెప్పారు చాలామంది నాకు అక్కడ గుంటూరులో ఉన్నప్పుడు. సో అక్కడ కొంతమంది ఉన్నారు, నేను లేరని చెప్పను, కానీ కొంతమంది చేస్తున్నటువంటి అకృత్యాల వల్ల ఆ జాతి మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. నిజంగా కొన్ని ప్రభుత్వాల పరిస్థితి చాలా గర్విస్తుంటాను. భారత్ మాతాకి జై అన్నటువంటి వాడు జనగణమన పాడుతుంటే ఎట్లా ఉంటుంది? గర్వంగా ఉంటుంది, కాళ్ళు ఎగరేసేంత గర్వంగా ఉంటుంది. పాడిచ్చారా లేదా? అనిపించారా లేదా? ఎవరి కోసం అంటారు? నువ్వు ఉండేది భారతదేశంలో, భారత్ మాతాకి జై అంటే అనవా? ఒక్కోడు అడిగే ప్రశ్నలకి అంటే డిబేట్ అవుతుంది మన పరిస్థితి. కానీ అంటే ఒక్కొక్కడు వాళ్ళు మాట్లాడే మాటలకి చాలా బాధేస్తుంటుందమ్మా. భారత్ మాతానా, ఎంతమంది భర్తలు నీ తల్లికి అని అడిగాడు ఒకడు. భారత్ మాతాకి ఎంతమంది భర్తలు ఉన్నారు? మీరందరూ కొడుకులా అని అడిగాడు ఒకడు. సిగ్గుండా అలా మాట్లాడడానికి. భారతదేశంలో భారతదేశం గడ్డలో పెరిగి భారతదేశం ఆహారం తింటూ మళ్ళీ భారతీయుల వల్ల బతుకుతూ మళ్ళీ భారత మాతాన్ని అవమానిస్తావు నువ్వు. తప్పు కదా అది, మహాపాపం కదా. మనం ఇప్పుడు ఏదో రాష్ట్రం నుంచి వచ్చి ఇంకో రాష్ట్రానికి వస్తే, నేను ఆంధ్రాలో పుట్టి పెరిగానమ్మా, తెలంగాణలో తింటున్నాను, ఇక్కడ ఉన్నాను. తెలంగాణ అంటే ప్రేమ పెరిగింది. ఎక్కడ అంటే మరి హైదరాబాద్ అని చెప్తాను నేను. ప్రాపర్ ఎక్కడ అని అడిగితే చెప్తా ఊరు పేరు. మీది ఎక్కడ అంటే హైదరాబాద్ అనే చెప్తా. హైదరాబాద్ ఇక్కడే కదా. మరి నేను ఇక్కడి నుంచి నిజంగా ఒక మాట చెప్పాలంటే హైదరాబాద్ వదిలి ఒక 2 రోజులు వేరే ఊరు వెళ్తున్నా బాధగా ఉంటాను నేను. మా 2 రోజులు మన జనాన్ని కలవమా, మన జనాన్ని చూడలేకపోతామా, మన జనాలతో మాట్లాడలేకపోతామా, ఒక బాధ. నేను 2012 టైంలో సింగపూర్ అటు వెళ్ళాను. 10 days ఫస్ట్ టైం. 10 days హైదరాబాద్ వదిలిపెట్టి పోవాలంటే ఎయిర్పోర్ట్ పోతే బాధ వేసింది నాకు. బాధతోనే ఫ్లైట్ ఎక్కా. అక్కడికి వెళ్ళిన తర్వాత 1, 2, 3, 4, 5 రోజు లెక్క పెట్టుకుంటున్నాను, ఎప్పుడైపోతాయి, ఎప్పుడు హైదరాబాద్ పోదామని. మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ బతుకుతున్నటువంటి, మనకు బతుకునిస్తున్నటువంటి గడ్డని మనం ప్రేమించకపోతే, అలాంటిది మనం పుట్టి పెరిగి మనం ఇక్కడే తింటున్నాం, ఇక్కడే పెరుగుతున్నాం, ఇక్కడే చూస్తున్నాం, అలాంటి మన భారత మాతని, భారతదేశాన్ని గౌరవించకపోతే ఎంత పాపం నాన్న. ఏదో దరిద్రమైనటువంటి సామెత ఉంటుంది, తినేది మొగుడు సుమ్మని పాడేది వేరే వాడి పాట అన్నట్టుగా. అంత దరిద్రంగానే ఉంటుంది. నువ్వు వేరే దేశాన్ని పొగడాలనుకుంటే అక్కడికి వెళ్ళిపో. రాబోయే రోజుల్లో ముందుగానే చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, హిందుస్థాన్ అంతే, రెండో మాటే లేదు. హిందుస్థాన్ గ్యారంటీ. హిందూ దేశంగానే మారబోతోంది తప్పనిసరిగా. దయచేసి ప్రభుత్వాలు కూడా ఒక చిన్న మనవి చెబుతున్నాను. మొన్నటిదాకా కుటుంబ నియంత్రణ పెట్టారు, కుటుంబ నియంత్రణ పెట్టకండి, హిందూ జాతి తగ్గిపోతుంది. కాబట్టి హిందూ జాతి పెరగాలి అంటే పూర్వకాలం పద్ధతే కరెక్ట్. ఒక కుటుంబంలో 4, 5, 10 మంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి విద్య, తప్పనిసరిగా వైద్యం, ఈ 2 ఫ్రీగా ఇవ్వండి, ఇంకేమీ వద్దు మాకు. చదువుకునే విద్య,
వైద్యం, ఈ రెండు ఫ్రీగా ఇస్తే ఎవరు సంపాదించుకోవాల్సింది వాళ్ళు సంపాదించుకుంటాడు, ఎవరు ఏ పని చేసుకుంటే ఆ పని చేసుకుంటాడు, దానివల్ల బతుకుతారు. ఏం పూర్వకాలంలో బతకలేదు, ఒక్కొక్కడికి 10 మంది 15 మంది సంతానం ఉంటే వాళ్ళకి ఉంటే బతకచ్చు కదా గురు. మరి కాబట్టి ఈ రెండు ఫ్రీగా ఇవ్వండి ప్రభుత్వాల వారు. హిందుత్వాన్ని పెంచండి, కుటుంబ నియంత్రణ తీసేసేయండి. మనకు మాత్రం ఎందుకు కుటుంబ నియంత్రణ? వాళ్ళకి మాత్రం 7 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా, ఒక్కో భార్యకి 10 మంది సంతానం ఉండొచ్చా, కాగానే రోడ్డు పక్కన ఒక సైకిల్ షాపు టైర్ పంచర్ షాపు ఏదో ఒకటి ఇస్తావా? మాకు మాత్రం ఇద్దరు మాత్రం ఒకరు ముద్దు ఇద్దరు వద్దు, ఆ పైన అసలే వద్దని చెప్పి మాకు మళ్ళీ స్లోగన్స్ పెడతావా? వద్దు కదా, అట్లా తప్పు కదా. హిందుత్వం పెరగాలి, హిందూ జనాభా తగ్గిపోతుంది కాబట్టి హిందుత్వం పెరగాలంటే కుటుంబ నియంత్రణ కూడా వద్దు దయచేసి. నారు పోసినవాడు నీరు పోస్తాడు, అవునా కాదా? భగవంతుడు మనకు సంతానం ఇస్తున్నాడు అంటే వాళ్ళకి తగ్గ ఉపాధి కల్పిస్తూనే ఉంటాడు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అవసరాలు పెరుగుతున్నాయి, జనాభా పెరిగే కొద్ది అవసరాలు కూడా పెరుగుతున్నాయి. అవసరాలు పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. పని లేని వాళ్ళు ఎవరున్నారమ్మ? పని చేయకూడదును ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాలనుకున్న వాడికి తప్పించి పని చేయాలనుకున్న ఒక్కడికి పని ఉంది. ప్రపంచంలో పచ్చిగడ్డ అమ్ముకుని కూడా కోట్లు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దర్భ, ఇప్పుడు బ్రాహ్మణ కార్యక్రమానికి అన్నిటికీ దర్భ వాడుతూ ఉంటాం. దర్భ అమ్మేటువంటి ఒక వ్యక్తి, సైకిల్ మీద తిరిగి దర్భ అమ్మేటువంటి వ్యక్తి కొడుకు అమెరికాలో ఇవాళ రోజున కనీసం నెలకు వచ్చేసరికి 15 లక్షల రూపాయల శాలరీ తీసుకుంటున్నాడు ఇండియన్ కరెన్సీ ప్రకారం. 3 ఇళ్ళు కట్టాడు, కూతురికి బ్రహ్మాండమైన సంబంధం ఇచ్చి పెళ్లి చేశాడు. దర్భ అమ్ముతున్నాడు ఆయన, ఇప్పటికీ అమ్ముతున్నాడు. మళ్ళీ అదే నిక్కరు, అదే షర్టు, అదే సైకిల్. జీవితాన్ని నిలబెట్టింది అదేగా గురుగారు. మరి సో కాబట్టి దయచేసి హిందువుల దగ్గరే కొనండి, హిందుత్వాన్ని పెంచండి. హిందుత్వాన్ని పెంచడమే కాదు, హిందూ ధార్మికతను కూడా పెంచడమే మనం. దీనివల్ల మన పవిత్రతని మనం కాపాడుకోవడం, మన శాంటిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. ఆ శాంటిటీ పోయింది అంటే ఎవరైనా వచ్చి మన ఇంట్లో కంచంలో ఉమ్మేస్తే అదే కంచంలో కడుక్కోకుండా మనం తింటామా? ఎంత పాపం, అవునా? ఇప్పుడు మరి మన జీవన విధానం మొత్తం కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంది. భగవంతుడు అనుగ్రహిస్తే చారు వరకునేటువంటి మనందరం భగవంతుడికి ఎంగిలి పండు ఎట్లా పెడతాం మనం? తప్పు కదా కదా. అసలు వస్తున్న పండ్లే ప్రకృతి సిద్ధంగా రావడం లేదు, దాంట్లో ఇంకో దరిద్రానికి ఇంకో దరిద్రం తోడవుతుంది. అష్టదరిద్రాలు మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఒకప్పుడు రోగాలు వస్తే ఎవరింటికన్నా వెళ్ళేటప్పుడు బ్రెడ్ లేదంటే పండ్లో తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అవి తింటేనే రోగాలు వచ్చేటువంటి పరిస్థితికి వస్తున్నాం. కాబట్టి అవి మనమే పండించుకుందాం, చక్కగా పంటలు వేసుకుందాం. మనమైతే మనకు ఉండేటువంటి దేవుడికి వెళ్తుంది. అరే దేవుడికి ఇప్పుడు చూడండి, మనం ఎక్కడన్నా పండు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా అయ్యా దేవుడు గుళ్ళోకి అయ్యా అంటే ₹1 తగ్గించిస్తాడు మన వాడు. అవతల వాడు ఎందుకు ఇస్తాడు? కొంటే కొను పోతే పోమంటాడు, ఒకటే మాట కదా. అంటే ఆ భక్తి అక్కడ కనబడుతుంది కదా. అమ్మేవాడే భక్తితో ఇస్తున్నప్పుడు కొనేవాడు ఇంకెంత భక్తితో ఉండాలి? పరమ భక్తితో తీసుకోవాలి కదా. భగవంతుడు పెడితే పెట్టేంత వరకు పండు, పెట్టిన తర్వాత ప్రసాదం ఉంది అది కదా. దానికి ఆ పవిత్రత చేకూరుతుంది. భగవంతుడి దృష్టి ద్వారా ఆయన మనం పెట్టినటువంటి ప్రసాదాన్ని ఏదైతే నివేదన ఉందో దాన్ని స్వీకరించి దాన్ని ప్రసాదంగా మారుస్తున్నాడు ఆయన. కాబట్టి దయచేసి ఈ విధంగా మాత్రం ఎక్కడ చేయకండి. అలాగే ఉగాది ఈ సంవత్సర ఫలితాలు వస్తే భారతదేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణాలు బాగా ఎక్కువగా అవుతాయమ్మా. కొన్ని దేశాల్లో హిందూ వినాశనం జరుగుతుంది, అది ఇంకా పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంది, పొంచి ఉంది. అలాగే అమెరికా అట్లాంటి చోట్ల మన భారతదేశంలో జనాభా కావచ్చు, ఇతర జనాభా ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం విద్యల కోసం కూడా చాలా అగచాట్లు పడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వాటి పట్ల విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి. అక్కడే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా, అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా చాలా సిస్టమ్స్ అన్నీ మార్చేసింది. గ్రీన్ కార్డు హోల్డర్ కూడా పర్మనెంట్ రెసిడెన్సీ లేదని చెప్తోంది. గ్రీన్ కార్డు తీసుకున్న పర్మనెంట్ రెసిడెన్సీ లేదు, ఏదో గోల్డ్ కార్డు డైమండ్ కార్డు ఏదో తీసుకోవాలట. అది ఇలా 1,00,000 ఇవి పెట్టేసి డాలర్లు పెట్టుకుంటే వస్తుందిట. వాళ్ళ పద్ధతులు నియమాలన్నీ రూల్స్ అన్ని మార్చేస్తున్నారు. ఇంత సంపద ఇంత విజ్ఞానాన్ని ఇతర దేశాలకు ఇచ్చేదానికంటే కూడాను మన స్వదేశంలో ఉపయోగపెడితే చూడండి. మీకు వీసా కూడాను చాలామందికి వీసా ఇచ్చే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాడు నాలెడ్జ్ని బట్టే ఇస్తారు. వాడికి నాలెడ్జ్ ఎక్కువ ఉందంటేనే వీసా తొందరగా వస్తుంది. ఏంటంటే ఆ నాలెడ్జ్ ఆ దేశానికి కావాలి కదా, ఉపయోగపడుతుంది కదా, అవునా. ఈ మేఘమదనాలు ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొని ఇక్కడ వాళ్ళే అక్కడికి వెళ్ళి ప్రయోగాలు చేశారు. కాబట్టి మన విజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటే ఇంకాస్త ఉన్నతంగా ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వాల్లో కూడా మరలా హిందుత్వం
ధర్మాన్ని నెలకొల్పేటువంటి వ్యక్తులే రాబోతున్నారు తప్పనిసరిగా. వాళ్ళ వల్ల కూడా మన భారతదేశం ఇంకాస్త ప్రతిభ, గుర్తింపు ఇనుడింపజేస్తూ ఉంటుంది తప్పనిసరిగా. చూశారు కదా, మన విశ్వావసునామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం గురువుగారి మాటల ద్వారా విన్నాము. అలానే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అవన్నీ కూడా వివరంగా తెలియజేశారు. మీకు ఇంకా కూడా వ్యక్తిగతంగా ఏమన్నా సందేహాలున్నా, మీకు వ్యక్తిగతంగా సమస్యలకి పరిష్కారాలు కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే గురుగారి అపాయింట్మెంట్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా కూడా సంప్రదించవచ్చు. మరోసారి మన శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.